హాయ్, నేను మీ లక్ష్మిని అండి. ఈరోజు నేను మినప దోశ చేసి చూపిస్తాను. ఈ మినప దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ మినప దోశ కొరకు మినపప్పు, మంచి రకమైన మినపప్పు అండి. ఇది ఒక గ్లాసు, ఇది 125 గ్రాముల గ్లాసు. ఇది ఒక గ్లాసు, ఇది 3 గ్లాసుల రేషన్ బియ్యమే బాగుంటాయి ఈ దోశకు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ ఒక గ్లాసు మినపప్పు, 3 గ్లాసుల బియ్యం పోసేసుకొని దీనికి ఒక స్పూను మెంతులు, 2 స్పూన్ల శనగపప్పు. ఈ శనగపప్పు కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. వాటర్ పోసి ఇది 3 సార్లు కడిగేసుకొని ఇలా బాగా కడిగేసుకొని దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 3 గంటలు నాననిద్దాం. ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకొని, ఇవి నానిపోవాల్సిన అవసరం లేదండి. మనం పప్పు నానిపోయిన తర్వాత రుబ్బుకునేటప్పుడు వాటర్ పోసి ఇది కడిగేసి ఈ నీరంతా వంచేసి ఇది పక్కన పెట్టేసుకొని నానిపోయిన మినపప్పు, బియ్యం మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకుందాం. మెత్తగా కాకుండా మరి రవ్వలేక లేకుండా కొంచెం సన్నగా రవ్వలేక తలిగేటట్టు రుబ్బుకుంటే మనకు దోశ క్రిస్పీగా వస్తుంది. ఇది పిండి అంతా ఇలాగా రుబ్బుకోవాలి. మొత్తం అంతా అయిపోయిందండి. ఇది మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఊరనిద్దాం. ఇది ఊరిపోయిన పిండి చూడండి ఎంత బాగా పొంగి బాగుంది. దీనికి వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఇది కలిపేసి పొయ్యి మీద పెన్నం కూడా కాలిపోయిందండి. ఇది వేసేసుకొని తడిబట్ట ఈ పెన్నానికి వేసి తుడుచుకోవాలి. ఇది మాకు ఇనుప పెన్నం. ఇది మీరు నాన్ స్టిక్ పెన్నం అయినా పెట్టుకోవచ్చు. 1.5 గరిటె పిండి వేసేసుకొని ఇలాగా పలుసగా ఇలా రుద్దుకోవాలి. ఇలా పలుసగా దీనికి నూనె వేసేసి తీసుకోవాలి. మీకు మందం కావాలంటే 2 గరిటెలైనా వేసుకోవచ్చు. మాకైతే పలుసగానే కావాలి. మా పిల్లలు ఇలాగే ఇష్టపడతారు. ఇలా పలుసగా వేసుకొని తీసేసుకోవాలండి దోశ. మరొక దోశ కూడా పెన్నం అంతా తడిబట్టతోటి మళ్ళీ క్లీన్ చేసి ఈ దోశకి ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి మళ్ళీ ఒక గరిటెన్నర పిండి వేసేసుకొని ఈ మరొక దోశ కూడా వేసేసుకుందాము. ఇలాగా అంతా రుద్దేసి దీనికి కూడా నూనె వేసేసి కాలిన తర్వాత తీసుకోవడమే. అంతేనండి. దోశలన్నీ ఇలాగే చేసుకోవాలి. నేనైతే 2 దోశలు చేసుకున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. ఈ పల్లి చట్నీ, ఈ కారం పొడి, నెయ్యి వేసిన కారం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈ కారం పొడి వీడియోలో పెట్టాను, చూడండి.